వారు కింద చెరువు లోపల నుంచి బుడగలు రావాలి. అట్లా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. ఇంకా మాట్లాడితే చేపలు ఎగరాలి ఇట్లా గట్టిగా. ఏమ్మా మనకి అద్భుతంగా జై తెలుగు అనే పార్టీని పెట్టారు. వినండి వినండి, తెలుగు భాష అంటే ఎంత ప్రాణం అయితే ఆ పేరు పెట్టుంటారు. కాబట్టి తెలుగు అక్షరాలతోటి శారదా అమ్మవారిని వర్ణిస్తూ ఒక అద్భుతమైన స్తోత్రం రాశారు. ఆ అద్భుతమైనటువంటి ఆ కుసుమావళిని ఇప్పుడు మనం అందరం విందాం. సీతారాములకు నమస్కారం. ఇక్కడ ఇప్పుడు ఈ తెప్పోత్సవం చూడటానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళేనా? అందరూ ఈ ఊళ్ళల్లో వాళ్ళేనా? ఇక్కడ గుడి కట్టిన తర్వాత మీరు అందరూ రోజు వస్తారా? పొద్దున గాని సాయంత్రం గాని అయితే 2 పూట్ల గాని వస్తారా? మీరు రావాలి. ఈ గుడి గొప్పతనం అంతా కూడా ఇద్దరి మీద ఆధారపడి ఉంది. ఒకరు అగ్నిదేవుడు, 2 ఈ చుట్టూ ఉన్నటువంటి ఊళ్ళల్లో భక్తులు. మీ అందరి భక్తి మహాశక్తి. మీ అందరి భక్తి మన హిందూ మతానికి గొప్ప సంపద. మీ అందరూ కూడా భగవంతుడి మీద ఎంత భక్తితో ఉంటే మన హిందూ మతం భారతదేశం అంతగా వర్ధిల్లుతాయి. మీకు ఇక్కడ గుడి కావాలన్నా కట్టడం కష్టం. ఇక్కడ ఊరికనే గుడి కట్టినా మీరు లేకపోతే ఆ గుడి వైభవంగా కొనసాగటం కష్టం. మీ అదృష్టం కొద్దీ జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు బంగారయ్య శర్మ గారిని పిలిచి ఆదేశించి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అగ్నిదేవుడికి దేవాలయం కట్టవయ్యా అని అడిగారు. ఆయన ఆదేశించారు. ఆయన వచ్చి ఇక్కడ స్థలాన్ని నిర్ణయించుకుంటే అలివేలు మంగమ్మ గారు ఆవిడ దాతృత్వంతో ఇక్కడ 2 ఎకరాలు ఇస్తే అక్కడ నుండి 5 చేశాం. దాన్ని 5 చేస్తారు, ఇంకా ఎన్నైనా చేస్తారు. అది ఎంత అవుతుంది? ఇక్కడ చైతన్య రాజు గారు ఉన్నారు. చైతన్య రాజు గారు అంటే ఒక ధర్మ చైతన్యం. ధర్మ చైతన్యం ఉన్న చోట అన్ని మనం ఏమనుకున్నామో అవన్నీ కూడా నెరవేరుతాయి. ధర్మ చైతన్యమే మూలం అన్నిటికీ. అలా విద్యతో, వైద్య సేవతో, ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి ముందు ఉండి వాటన్నిటికీ కూడా వైభవాన్ని కల్పించేలాగా ఆయన నిలబడి పూనుకుంటున్నారు. ఈ ప్రాంతంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇలా చైతన్య రాజు గారి లాగా నిలబడి ఇటువంటి దివ్యమైన కార్యక్రమాలకి నేనున్నాను అంటూ ముందు వచ్చేటువంటి వారిలో అగ్రెసర్లు వీరే. ముందుండేటువంటి వారిలో ముందు వరుసలో ముందు వారు వీరు. అటువంటి వారు కూడా ఇక్కడికి రావటం, అనుకోకుండా ఇక్కడ దివ్యంగా సరస్సు దానంతనది సహజంగా ఉండటం, ఇదంతా కూడా మన అదృష్టం. కావాలంటే ఇక్కడ సరస్సు ఉంటుంది, ఆ గుడి అయితే కట్టగలం గాని అన్నీ కూడా మీ అదృష్టం, మీ భాగ్యం, జగద్గురువుల సంకల్పం. ఇలా అంకితమై పనిచేసేటువంటి ఈ మహనీయులు, మహానుభావులు ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారందరూ కూడా ఒక్క రోజున వారిని ఒక సభలో దూరం నుంచి చూడటమే మనకి పూర్వపుణ్యం. ఎంతో పూర్వపుణ్యం ఉంటే గానీ వాళ్ళని దర్శించలేము, వాళ్ళకి దగ్గర నుంచి చూడలేము. అలాంటి వాళ్ళు వచ్చి మీ ఊళ్ళో మీ చెరువు దగ్గర, ఆ చెరువు ముందు చూడండి ఎలా కూర్చున్నారు. ఒక శలాక రఘునాథ శర్మ గారు, ఒక సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఒక బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి వచ్చాడు ఆయన. ఒక మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు? రాధా మనోహర్ గారు, ఆయన మీకు తెలుసు కదా. ఆయన ముందు ఏదన్నా సరే మొట్టమొదట దండపాండి లాగా, కుమారస్వామి లాగా కర్ర పట్టుకుని ముందుకెళ్తాడు ఆయన ఏదైనా సరే. జాగ్రత్త, మీ బుర్ర చేతిలో ఉంది కర్ర అంటాడు ఆయన రాధా మనోహర్. ఆయన ఒక ధోరణి. ఎర్రాప్రగడ రామకృష్ణ గారు, అనంత లక్ష్మమ్మ గారు మీకు తెలుసు కదా. మరి ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వీరితో పాటు
చైతన్యరాజు గారు వారి దంపతులు వారి సతీమణితో సహా వచ్చి ఈ చెరువు గట్టును ఇలా కూర్చోవడానికి కారణం ఏమిటి? ఈ దివ్య సంకల్పం, దేవాలయ నిర్మాణం, ఈ సీతారాములు. ఈ భక్తి లేకపోతే వీళ్ళెందుకు వచ్చి ఇక్కడ కూర్చుంటారు ఈ చెరువు గట్టున? భక్తి లేకపోతే వీళ్ళందరూ వచ్చి సంక్రాంతి బొమ్మల్లాగా కూర్చున్నారు. చూడండి, ఇక్కడ రామవేదం షణ్ముఖ శర్మ గారు, బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు, 85 దాదాపు ఉన్నటువంటి పెద్ద ఆయన శలాక రఘునాథ్ శర్మ గారు, అందరూ ఎలా ఉన్నారు అక్కడ? ప్రతిమల్లాగా బొమ్మల్లాగా కూర్చున్నారు. ఎందుకని? ఆ సీతారాముల మీద ఉన్న భక్తి, జగద్గురువుల మీద ఉన్నటువంటి భక్తి. ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందుతుంది. విద్యతో, వైద్యంతో వీళ్ళందరికీ కూడా సేవ చేస్తాను, ఈ ఊళ్ళల్లో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా చక్కని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాను అని నిన్న చైతన్యరాజు గారు ఆయన వాగ్దానం చేశారు. ఇంతకన్నా అదృష్టమే ఉంటుంది. దేవాలయంలోకి వెళ్లి మొక్కుకుంటే మీరు ఏం మొక్కుకుంటారో, మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి, మా పిల్లలకి మంచి చదువు రావాలి, మాకు ఆరోగ్యాలు బాగుపడాలని, అవేవి మీరు మొక్కుకుండానే మీ దగ్గరికి అవి వరాలుగా వచ్చేసి, అది జగద్గురువుల దివ్య సంకల్పం, సత్పురుషుల సంకల్పం. వాళ్ళందరూ కూడా దానికి ఒక నిబద్ధతతో కట్టుబడి ఉండటం. మీరు ఊహిస్తారా సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ చెరువు కట్టినట్టు కూర్చుంటారండి? ఎవరన్నా ఊహిస్తారా? రాధా మనోహర్ దాస్ గారు వచ్చి ఇక్కడ నుంచుంటాడా? మీరు ఊహిస్తారా? ఈ చెరువు కట్టిన చూస్తూ చోద్యం. ఆయన శృంగేరి పీఠానికి జగద్గురువులు అనేక విధాలుగా పరీక్షించి ఆస్థాన జ్యోతిష్యుడిగా నియమించారు ఆయన శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. ఆయన వచ్చి ఇక్కడ ఈ చెరువు గట్టు నుంచుంటాడండి రాత్రిపూట కూర్చుని ఇక్కడ. నిట్టల కిరణ్మయ్య గారు. కనుక మీరందరూ కూడా, గీతామూర్తి గారు, ఆవిడ బీజేపీలో ఒక మంచి మహిళా నాయకురాలు, తెలంగాణ ఆవిడ. ఇక్కడ ఎందుకు కూర్చున్నారండి? ఈ నాయకంపల్లి నిజంగా ఇది జగన్నాయకంపల్లి. మైలవరపు శ్రీనివాసరావు గారు మహనీయులు. ఆయన ఏదన్నా సరే సమయానుకూలంగా నేను ఇన్ని నిమిషాలు మాట్లాడతానంటే 10 సెకండ్ల ముందే ఆపేసేటువంటి మహానుభావుడు అక్కడ నుంచున్నాడు. చూడండి, ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు ఈ చెరువు గట్టున. కనుక ఈ సందర్భంగా మీ అదృష్టం ఇంత అంతా కాదు అని చెప్పడానికి ఈ విషయాలు చెప్పాను. ఒక్క పాట పాడి నేను ఇక కార్యక్రమానికి వారికి మైక్ ఇచ్చేస్తా. నేను గుహుడు పాట విన్నారు మీరు. సీతారాముల్ని ఈ నావ మీద దాటిస్తూ ఆయన పాట పాడాడు. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి అని. అటువంటి పాటే రాసే అవకాశం నాకు వచ్చింది. అప్పుడు నేను కూడా ఒక పాట రాశాను. నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా, నీలాంటోడున్నాడంటే నీళ్ళ మీద రాతనుకున్నా. నీలి వార్త అంటే పుకార్లు. నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా, నీలాంటోడున్నాడంటే నీళ్ళ మీద రాతనుకున్నా. ఏటి గాలి చెప్పినా, ఏటి గాలి మాటనుకున్నా, ఏటి గాలి చెప్పినా, ఏటి గాలి మాటనుకున్నా, నమ్మలేకపోయానయ్యా రామయ్యా, నా కొద్ది బుద్ధి మన్నించయ్యా దేవుడయ్యా. నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా, నీలాంటోడున్నాడంటే నీళ్ళ మీద రాతనుకున్నా. నీలి నరసింగమంటి నీ నడకలోటివి. నీలి నరసింహంలా ఉన్నట్టండి. మామూలు సింహాలు చూశారు వాళ్ళు ఆ అడవుల్లో, ఆ బోయలు. కానీ ఈయన నడుస్తుంటే నీలి నరసింహంలాగా ఉన్నాడు. నీలి నరసింగమంటి నీ నడకలోటివి, ఒళ్ళంతా కళ్ళు చేసి సూత్తాంది కారడవి, ఎంత చూసినా గాని తీరదయ్యాతనివి రామయ్యా, రామయ్యా, ఎంత చూసినా గాని తీరదయ్యాతనివి, నువ్వర్థమయ్యేందుకు సాలదు మా తెలివి. నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా, నీలాంటోడున్నాడంటే నీళ్ళ మీద రాతనుకున్నా.
ఆ ఒడ్డుకు పదమని సామి ఎక్కావో లేదో. ఉపాసనలో కూర్చున్నటువంటి సాధకుడు ఆ రాముణ్ణి హృదయంలో నిలుపుకుంటే ఇది ఈ శరీరం ఇది పడవ, దీని మీదగా ఆయన అధిష్ఠించగానే ఆ రామ భావన మన హృదయంలో స్థిరపడగానే ఈ ఆ ఒడ్డుకి పదమని సామి ఎక్కావో లేదో, ఈ హంస పడవ మునిగింది ఆనందంలో. హంస ప్రాణం, పడవ దేహం, ఈ కట్టె ఇది పడవ. ఆ ఒడ్డుకి పదమని సామి ఎక్కావో లేదో, నా హంస పడవ మునిగింది ఆనందంలో. ఒడ్డు వచ్చేస్తాంది దిగుతావని దిగులుగుంది, ఒడ్డు వచ్చేస్తాంది దిగుతావని దిగులుగుంది. రామయ్య నీరాక కలలాగుంది, నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా. నీలాంటోడున్నాడంటే నీల మీద రాతనుకున్నా. ఏటి గాలి చెప్పినా ఏటి గాలి మాటనుకున్నా, నమ్మలేకపోయానయ్యా రామయ్యా. నా కొద్ది బుద్ధి మన్నించయ్యా దేవుడయ్యా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీ తీర్థ మహాస్వామి వారికి, భారతీ తీర్థ మహాస్వామి వారికి, విధుశేఖర భారతీ స్వామి వారికి, భక్త మహాశయులకి, బంగారయ్య శర్మకి. పూనుకున్నాడు, పూనుకున్న కర్తకి కూడా ఆ పుణ్యఫలం దక్కాలి. ఈ చెరువు గట్టున కూర్చున్నటువంటి మహనీయులందరికీ, పాట పాడిన జొన్నమిత్తుల గారికి. ఈ సమయంలోనే ఇంకొక పద్యం చెప్పేసి సెలవు తీసుకుంటా. నేను అడిగింది చెప్పలేదు. చెప్పరా, అది చెప్తే ఇది చెప్పనివరుగా. నేను కొన్ని అదృష్టాలు ఇలా మహానుభావులతో కలిసినప్పుడు మనకి అవన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి. అది మహాభాగ్యం. బాపు గారు, రమణ గారు రామాయణం తీస్తూ 1996లో నాతో అక్కడ రామాయణ ఘట్టంలో ఒక పాట తీయమని ఒక పాట వాళ్ళు పిక్చరైజ్ చేస్తూ, విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకుని వెడుతూ జనక మహారాజు స్వయంవరం ప్రకటించినటువంటి సంగతి రామలక్ష్మణులకి చెబుతాడు, మనం అక్కడికి వెళ్ళాలి అని.